హైదరాబాద్లోని జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు మంజర హాస్టల్ విద్యార్థులు ధర్నా చేశారు. తమ రూములను ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లాలని సర్క్యులర్ ఇవ్వడంతో బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఆహార నాణ్యతపై ప్రశ్నిస్తున్న 20 మందినే రూములు మార్చినట్లు ఆరోపించారు. జేఎన్టీయూలో అధ్యాపకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాము సమస్య చెప్పుకోవడానికి వస్తే గేట్లు మూసేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క హాస్టల్ రూమ్ చేంజింగ్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే 1 నుంచి 20 పేర్లు ఏమున్నాయంటే ఎవరైతే ఏ విద్యార్థులు అయితే అధికారుల దగ్గర నుంచి వెళ్ళి ప్రశ్నించారో వాళ్ళ పేర్లే ముందు ఇచ్చారు. దాని తర్వాత వేరే వాళ్ళ పేర్లు ఇచ్చారు. అంటే వీళ్ళ వీళ్ళ డైరెక్ట్ మొత్తం ఫోర్స్ మొత్తం మా మీదనే చూస్తారు. మొత్తం ఫోకస్ మా మీద చూస్తారు. ఎందుకంటే ఎలాంటి విద్యార్థి ప్రశ్నలు అడగలేకపోతున్నారు. వీళ్ళు కిందుంటే యాక్చువల్గా మాకు కిందుండే రూమ్ లో పైకి పంపిస్తారు. ఎందుకంటే మేము ఈ ప్రాబ్లమ్ ని బాగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళని పైకి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా వీళ్ళు అట్టించుకోరు, వీళ్ళు వదిలేస్తారు అని అనుకుంటున్నారు. కానీ అది లేదు. మేము మా ప్రాబ్లం చెప్పడానికి అడ్డమైన వాళ్ళంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే పైకి పంపిస్తున్నారు. మేము జేఎన్టీయూలో ఉండే స్టూడెంట్స్ మా ప్రాబ్లం జెన్యూన్ పెట్టాలంటే ఈ అడ్మిన్ బిల్డింగ్ తలుపులకైతే తాళాలు వేస్తున్నారు. మాకు సమాధానం కావాలి. వీసీ నుంచి సమాధానం కావాలి. ఏమని అంటే మేము మనల్ని ఎందుకు చేంజ్ చేస్తున్నారు, రూమ్లు ఎందుకు చేంజ్ చేస్తున్నారు? మీరు ఆన్ పేపర్ పాలసీ పాటిస్తున్నారా? ఆన్ పేపర్ పాలసీ లేదు. ఆన్ పేపర్ పాలసీ పాటిస్తున్నారంటే చాలా మంది ట్రాన్స్ఫర్లు అయినాయి. ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు హైకోర్టు తీసుకొని స్టే తీసుకుంటారు. అలా అంటే మాకు కూడా ఆన్ పేపర్ పాలసీ వర్తించలేకపోతే మేము కూడా హైకోర్టుకు పోయి. నమస్కారం అందరికీ. నా పేరు దుర్గా ప్రసాద్. నేను జేఎన్టీయూ కళాశాలలో చదువుతున్నా. ఈ రోజున మా హాస్టల్ సమస్యలు ఉన్నాయని వీసీ సార్కి కంప్లైంట్ ఇద్దామని వస్తే గేట్లు వేసి మమ్మల్ని ఎవ్వరు రానియకుండా, ఎవ్వరు అసలు లోనికి అలో వేయకుండా ఎవ్వరు కనిపిస్తలేరు. అసలు ఒక సెక్యూరిటీ వాళ్ళైనా అందరూ తీయండి గేట్ చేయాలంటే ఎవ్వరు తీస్తలేరు. మేము హాస్టల్లో ఎన్నో రకాల ప్రాబ్లంలు ఉన్నాయి, అన్ని చెప్తున్నాం. అన్ని వేసేదానికి మనం మెస్లో పురుగు వచ్చిందని మేము దాన్ని చెప్పిన ఆయన పేరు ఫస్ట్ ఇచ్చిండ్రు. ఏదైతే ఈ లిస్ట్ ఈ రోజు ఇచ్చిండ్రో ఈ లిస్ట్ లో మెస్ట్లో ఎవరైతే పురుగు వచ్చిందని క్వశ్చన్ వేసిన ఆయన పేరు